హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. బిగ్ బాస్ తెలుగు 9 నా ప్రేమ కోసం కప్పు గెలుస్తా. బిగ్ బాస్ హౌస్లో ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ లవ్ స్టోరీ. బిగ్ బాస్ 9 తెలుగు హౌస్లో రోజుకో నాటకీయత, వారానికో మలుపులతో ఆట రసవత్తరంగా మారుతోంది. లేటెస్ట్గా హౌస్లో జరిగిన ఈవెంట్లో భావోద్వేగాలను పతాక స్థాయికి చేర్చింది తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ జంట. పాయల్, చెంగప్ప, అభినవ్, మణికంఠ హౌస్లోకి అతిథులుగా వచ్చారు. కంటెస్టెంట్స్ని తమ ప్రేమ కథలను పంచుకోవాలని కోరారు. దీంతో ఒక్కొక్కరి ప్రేమ కథను వివరించారు. అందులో నవ్వులు పూయించే కమెడియన్ ఇమ్మాన్యుయల్ వంతు రాగానే అతనిలో దాగి ఉన్న సున్నితమైన కోణం బయటపడింది. తాను ప్రేమించిన అమ్మాయి గురించి చెబుతూ ఇమ్మాన్యుయల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను కలచివేసింది. ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ తాను స్టాండప్ షోలు చేస్తున్న రోజుల్లో ఫేమస్ కాకముందు ఒక అమ్మాయి పెద్ద మెసేజ్ చేసి తన నెంబర్ అడిగిందని చెప్పాడు. అలా రోజు మాట్లాడుకోవడం మొదలైంది. నేను ఆమె ముఖం చూడకుండానే ప్రేమించాను. ఆమె ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఫోటోలో ఏదో రోజ్ ఫ్లవర్ మాత్రమే పెట్టింది అని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆ సమయంలో ఆమె MBBS సెకండ్ ఇయర్ చదువుతోందని, అప్పుడే తాను చచ్చినా బతికినా ఆమెతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అయితే ఆ తర్వాత తాను షూటింగ్స్లో బిజీ అవ్వటం వల్ల ఆ అమ్మాయికి సరిగా సమయం కేటాయించలేకపోయినానని ఇమ్మాన్యుయల్ అంగీకరించాడు. ఆమెను చాలా చిరాకు పెట్టాను, తిట్టాను, చాలా ఇబ్బంది పెట్టాను అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్కు వచ్చాకే నేను ఆమె విషయంలో ఎంత తప్పు చేశానో రియలైజ్ అయ్యాను. ఇక్కడ రోజు అందరినీ నవ్విస్తాను, కానీ పడుకున్నాక దుప్పటి కప్పుకొని ఏడ్చేస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రేయసి చేసిన త్యాగాన్ని ఇమ్మాన్యుయల్ వెల్లడించాడు. నవంబర్లో PG చేయడానికి విదేశాలకు వెళ్లాల్సిన ఆమె తాను బిగ్ బాస్కు వస్తున్నానని తెలిసి తన ప్రయాణానికి ఆపేసుకుందని చెప్పాడు. నా అకౌంట్లో ₹1 కూడా నేను ఇవ్వలేదు, అయినా నా కోసం ఉండిపోయింది. నా కోసం ఎందుకింత చేస్తోంది, ఆమెకు ఏం కర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఈ కప్పు గెలిచి ఆమె చేతిలో పెట్టడమే తన ఏకైక లక్ష్యమని ఇమ్మాన్యుయల్ అన్నారు. ఇమ్మాన్యుయల్ ప్రేమ కథ విన్న కంటెస్టెంట్స్ అంతా ఎమోషనల్ అవ్వగా ప్రేక్షకులు కూడా ఈ కమెడియన్లోని నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ఈ భావోద్వేగ ఘట్టం ఇమ్మాన్యుయల్ని టైటిల్ రేసులో మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందన్నారు అభిమానులు. ఇదండి ఇమ్మాన్యుయల్కి సంబంధించిన స్టోరీ. ఇంకా మంచి అప్డేట్స్తో మళ్ళీ ఇట్లాగే మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.